నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలవి అర్ధరహిత విమర్శలు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. జగన్ కి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై నమ్మకం లేదన్న లిట్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు. త్వరలో ఆయన జైలుకెళ్లడం ఖాయమని జోస్యం. చంద్రబాబు తల్లికి వందనం పేరుతో తల్లికి వంచన చేశారన్న మాజీ మంత్రి మేరుగా. ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజం. చంద్రబాబుకు ఎల్లో మీడియా తొత్తులుగా మారాయన్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. జర్నలిస్టుల ముసుగులో పచ్చమొక్క ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు మంచి చేస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మండిపోతుందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం డబ్బులు లోకేష్ అకౌంట్లోకి పోతున్నాయంటూ వైసీపీ దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. తల్లికి వందనం అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకాన్ని వర్తింపజేస్తుందని తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో డ్వాక్రా మరియు మెఫ్మా, రూరల్ అయితే డ్వాక్రా అంటున్నాం, మున్సిపల్ ఏరియాలో అయితే మెఫ్మా అంటున్నాం. వీరి డెవలప్మెంట్ కి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి యాక్చువల్ గా ఎంతో సపోర్ట్ చేస్తారు. 2014-19 అయితే ఆయన ఒకటే చెప్పారు, వీళ్ళు ఇంతవరకు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, మైనపత్రులను ఇలాంటి మన యొక్క ఇస్రాకు చేయటం, బొమ్మలు తయారు చేయటం, మైనపత్రులు అంటే రకరకాల చిన్న చిన్నవి చేస్తున్నారు. అలా కాకుండా వారిని కూడా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ చేయాలి, వాళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి. వాళ్ళల్లో కూడా కొంతమంది పెద్ద వ్యాపారాలకు వస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు తయారవుతారు. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోవాలంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 88 లక్షల ఈ డ్వాక్రా మెఫ్మా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలని 2014-19లో ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు శాండ్ ఇసుక రీచ్లన్నింటినీ మెఫ్మా డ్వాక్రా వాళ్ళకి ఇచ్చేసారు. దాన్ని మీరే చేయండి, దాంట్లో వచ్చే ఆదాయం 25% కానీ 20% డిసిషన్ తీసుకుని ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు. అయితే 3-4 నెలల తర్వాత ఆ ఎగ్జిక్యూషన్ స్టేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎగ్జిక్యూషన్ చేయడంలో ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ దాన్ని మార్చడం జరిగింది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి, నా గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయం అది. ఆ రోజుల్లోనే దాని విలువ మొత్తం 2000 కోట్లు. 2014లో 2000 కోట్లు ఎస్టిమేషన్. దాన్ని మొత్తం మా డ్వాక్రా మహిళలు, మెఫ్మా మహిళలు చేయిస్తాం. అందులో వచ్చే ఆదాయం నెట్ 25% కడిపిస్తామని యాక్చువల్ ఇంప్లిమెంట్ చేస్తే 3-4 నెలల తర్వాత అది ఎగ్జిక్యూషన్ చేయడంలో సరిగ్గా 2 నెలలు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వారి విషయం అది. వారి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు డెవలప్ కావాలా, చిన్న చిన్న పనులు చేయటం కాదు, పెద్ద పెద్ద పనులు చేయాలి. ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 175 కాన్స్టిట్యున్సీలు, 175 ఎంఎస్ఎంఈలు. నెల్లూరులో కూడా యాక్చువల్గా శంకుస్థాపన చేశాం. నెల్లూరు సిటీలో వెంకటేశ్వరంలో. దాని ద్వారా ఎంతో మందికి యాక్చువల్గా ఉద్యోగత రావాలి. దాంట్లో వీలైనంత వరకు మెఫ్మా మహిళల్ని ముందుకు తీసుకొచ్చారు. చైర్మన్ యాక్చువల్గా మాకందరికి ఆదేశించారు. ఇప్పుడే యాక్చువల్గా చెప్పడం జరిగింది, మహిళా కోసం అని, ఎంఎల్సిసి అని, తర్వాత వెండర్ కనెక్ట్, స్వచ్ఛాంధ్ర యాప్, అదేవిధంగా సిడిఎంఏ సంబంధించిన అనేక యాప్లు తయారు చేశారు. దాని మీద యాక్చువల్గా మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 20 కామన్ సర్వీసెస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను మొత్తం. అయితే ఈ ఆర్పిఎల్కి ల్యాప్టాప్ ఇస్తే ఇంకా యాక్టివ్గా చేస్తారు, ఇంకా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా
ఈరోజు ట్యాబ్స్ ఇస్తున్నారు. దానికి 22.9 కోట్లు ఖర్చు అవుతుంది. మన నెల్లూరు సిటీ తీసుకుంటే 120 ట్యాబ్స్ ఈరోజు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వ్యవస్థలపై నమ్మకం లేదని లిట్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలు ధ్వంసం చేసేవారిని, కోర్టు ఫైళ్లు తగలబెట్టేవారిని, హత్య చేసి డోర్ డెలివరీ చేసేవారిని జగన్ హీరోలను చేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన జగన్ నమ్ముకుని తప్పులు చేసిన నందిగం సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వంశీ లాంటి వారంతా జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్నారని, జగన్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంత పోకడలు చూస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, పార్టీ వాళ్ళైనా, వాళ్ళతోటి వ్యాపారస్తులైనా, ఆయన కుటుంబ సభ్యులైనా, వాళ్ళని జైలుకి పంపించేదాకా, వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసే వరకు వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేనట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు జైల్లో ఉంటే, ఆయన తప్పు చేసి జైలుకి వెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మొత్తాన్ని అవమానించే విధంగా ఆంధ్ర ప్రజల మహిళల్ని వేశ్యలతోటి పోలుస్తూ, కృష్ణరాజు మాట్లాడితే వ్యంగ్యమైనటువంటి వ్యవహారాలు చేస్తూ, హాస్యాన్ని పండిస్తూ, రాష్ట్ర పరువు తీసే విధంగా, రాష్ట్ర మహిళల యొక్క మాన ప్రాణాలని అవహేళన చేసే విధంగా మాట్లాడి జైలుకి వెళ్తే కొమ్మినేని, అట్లాగే కృష్ణరాజు, కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్ ఇస్తే స్వతంత్ర పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఆయన జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహరించడం, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి కొమ్మినేనికి బెయిల్ వచ్చింది, ప్రభుత్వానికి చెంపదెబ్బ, ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోనని మాట్లాడతామంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఇంకా ఎప్పుడు మనం చూడలేమనుకోవటం కూడా పొరపాటే. ఇంతకంటే దిగజారడేమో జగన్మోహన్ రెడ్డి, ఇంతకంటే నేర ప్రవృత్తిని ప్రదర్శించడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇంకా కిందికి దిగజారిపోతా ఉన్నాడు. కనీసం పశువులాగా కూడా ప్రవర్తించలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు కనపడతా ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలీదా? రాష్ట్ర ప్రజలు చూడలేదా? మీరు సుప్రీంకోర్టులో ఒక బలవంతమైనటువంటి, బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక మంచి లాయర్ని పెట్టి వాదించి ఉండొచ్చు. ఆ వాదించినప్పుడు వాళ్ళు కూడా కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు, మేము కోర్టు మీద మాట్లాడకూడదు కాబట్టి కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు చాలా రకాల విషయాలు గమనంలోకి తీసుకొని ఆయనకి బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేసినటువంటి బ్యాచ్ని, రాష్ట్రంలో మహిళలు ఆగ్రహంతో ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీదకి స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాల్సింది నా ఛానల్లో జరిగింది కాబట్టి, నేను నిర్వహిస్తున్న టీవీలో జరిగింది కాబట్టి, నా దగ్గర జీతం తీసుకునేటువంటి వ్యక్తులు అపహాస్యం చేశారు కాబట్టి, నేను కుక్క బిస్కెట్లు వేసినటువంటి జర్నలిస్టులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెబుతున్నానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కూడా బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమాపణలు అయితే కోరుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏ రోజు కూడా క్షమాపణ రాలేదు. మీరు చూడండి, ఈరోజు చాలా పెద్ద తప్పు చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, అట్లాగే కృష్ణరాజు విషయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ అడగకపోగా ఎవరైతే దాని మీద ధర్నాలు చేశారో లేకపోతే వాళ్ళు మండిపడ్డారో వాళ్ళ మీద చెప్పులు రాళ్ళేయించేటువంటి పరిస్థితి చేసుకొచ్చాడు. ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు రోజా కానీ లేకపోతే ఇంకొకరి చేత అనేక మంది చేత అదేమి తప్పు లేదు, అది చిన్న విషయం అనే మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు.
తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది అమలు చేసిన తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ తల్లులను మోసం చేసిందని అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారులను గణనీయంగా తగ్గించారని మాజీ మంత్రి మేరుగా నాగార్జున ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు తల్లికి వందనం పేరుతో తల్లికి వంచన చేస్తారని ధ్వజమెత్తారు. జిల్లాల వారీగా దేశంలో విద్యార్థుల వివరాలు సేకరించడానికి యూడీఐఎస్సీను ప్రామాణికంగా తీసుకుంటారని కలెక్టర్ల ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల వివరాలను తీసుకుని యూడీఐఎస్సీ ద్వారా కేంద్రానికి నివేదిక ఇస్తుంటారని అన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 87,41,855 మొత్తం మంది విద్యార్థులు ఉంటే దాదాపు 13,110 కోట్లు చెల్లించారని, కానీ ప్రభుత్వం కేవలం 8,745 కోట్లు మాత్రమే చెల్లించి మూడో వంతు విద్యార్థులకు చెల్లించకుండా మోసగించిందని ఆరోపించారు. ఒక ఇంట్లో ఒక ఫీజు రియంబర్స్మెంట్ పొందుతుంటే తల్లికి వందనం లేదంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపహార వేతనాలు పొందుతూ ఉంటే తల్లికి వందనం లేదంటున్నారు. కుటుంబానికి సంబంధించిన బియ్యం రేషన్ కార్డు లేకపోతే తల్లికి వందనం లేదంటున్నారు. ఈ సంవత్సర కాలంలో ఒక్క రేషన్ కార్డు అన్నా మీరు ఇచ్చారని అడుగుతా ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకున్న అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా తల్లికి వందనం ఎగ్గొట్టారు. కేంద్ర పథకాల్లో సంబంధించినటువంటి ఫ్రీ మెట్రిక్ కానీ మెట్రిక్ స్కాలర్షిప్ పొందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ఆ డబ్బులు ఎంత వస్తాయో అవి కట్ చేసి తల్లికి వందనం డబ్బులు వేశారు. మీరు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క స్థితి పెరగటానికి ఏర్పాటు చేసిన తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంత కోతలతో 1/3 కట్ చేసి మీరు అకౌంట్లో వేసి తగుదురమ్మా అని చెప్పి చివరికి పాపం విద్యామంత్రి గారు ఏజ్లో చిన్నవారు, పాత విద్యామంతులకి అవగాహన లేదు, చదువు లేదు, అసలు ప్లాన్ లేదు. యుడైస్ రిపోర్ట్ అనేది నిజంగా దాంట్లో అందరినీ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్, ఇతర రాష్ట్రాల అందరినీ కల్పించిన రిపోర్ట్ అని చెప్తున్నారు. మేము అమ్మఒడి ఇస్తా ఉంటే 1000 రూపాయలు స్కూల్స్లో టాయిలెట్స్ వాటి మెయింటెనెన్స్ తీస్తే మీరు ఏం రాశారో తెలుసుగా? జే ట్యాక్స్ అట మీరు రాసినటువంటి రాతలు. మేము క్రిస్టల్ క్లియర్గా చెప్పాము, ఈ 1000 రూపాయలు స్కూల్స్లో ఉన్న టాయిలెట్స్ని మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యకరంగా విద్యార్థులు ఉండటానికి అవకాశాలు కల్పించడానికి అని చెప్తే జే ట్యాక్స్ అని చెప్పారు. మీరు 2000 రూపాయల గురించి ఏం చెప్తారు? మీరు ఫలానా దానికి వాడుతున్నామని చెప్పారా? చివరికి దడిపిస్తారా? ఏం మాట్లాడుతూ ఉంటా చర్యలు తీసుకుంటారని. ఇదే నా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని విద్యామ్మ తల్లి ఓలలాడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉన్న మంత్రి భయపెడితే విద్యా వ్యవస్థ ఎటుపోతుందని అడుగుతా ఉన్నా. ఇకపోతే స్కూల్స్ గురించి చెప్పాలన్నవి కాదు. విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ని సర్వాంగ సుందరంగా దిద్ది విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే మీరేం చేస్తా ఉన్నారు? స్కూల్స్ ప్రారంభమైనవి, అంతా అయోమయం. కూటమి సర్కారు ఒక ప్రణాళిక లోపం, ఒక ప్లాన్ లేదు. స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి స్కూల్స్లో టీచర్ ఎక్కడుండాలి, ఈ స్కూల్లో ఎవరు పని చేయాలి, ఎవరు పని చేస్తూ ఉన్నారు, పిల్లలకు చదువు ఎలా చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలని ఒక సిస్టమేటిక్ వే అనేది ఉండాలి. మీరు వచ్చిన తర్వాత ఏ టీచర్ ఎక్కడుండో అర్థం కాని పరిస్థితి. సెకండరీ గ్రేడ్ టీచర్ పదవులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కానీ పాఠశాల ప్రారంభమైంది. పాఠశాల ప్రారంభమైన 4 రోజులకే టీచర్లకు ట్రైనింగ్ అంట. ఓ 4-5 రోజులు ట్రైనింగ్. అసలు స్కూల్లో టీచరే లేడు. మీరు ట్రాన్స్ఫర్ చేయాల చేసిన వాళ్ళేమో అక్కడ సింగిల్ టీచర్ అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన టీచర్ కూడా ట్రాన్స్ఫర్ అయినా అక్కడే ఉండాలి. మానవతా దృక్పథం, సామాజిక కోణం. మా దళిత పిల్ల వాళ్ళ తాతగారు తెలుగుదేశం పార్టీ ప్రచార రథం మీద నుంచి పడి చనిపోయినటువంటి కుటుంబం. ఆ అమ్మాయిని ఆదుకున్నారా? బాధ్యతాయుతంగా ఆమెకు రావాల్సిన హక్కులు ఇంప్లిమెంట్ చేశారా? అమ్మ హోంమంత్రి గారు, లేకపోతే ఎస్సీ శాసనసభ్యులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ వ్యవస్థ ఏ విధంగా ఈ రాష్ట్రంలో నీరుగారిపోతా ఉందో దానికి మీరు బాధ్యులు కాదని అడుగుతా ఉన్నా. నేను అదొకటే డిమాండ్. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా?
ఆ అమ్మాయి నిజంగా 7-8 నెలలు గర్భవతి అని తెలుస్తుంది. ఆ అమ్మాయికి రావలసిన కాంపన్సేషన్ వెంటనే చట్ట ప్రకారమైనటువంటి ప్రతి హక్కుని ఇంప్లిమెంట్ చేయాలా, చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాంటి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే మీరు కేసులు పెడతా ఉంటే ఎటుపోతుంది వ్యవస్థ. అందుకనే ఈ రాష్ట్రంలో మరొక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. దళిత చట్టాలు అపహాస్యం అవుతా ఉన్నాయి, దళిత గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అడిగే నాదుడు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగటానికి అండగా వెళ్తా ఉంటే కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.